హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంత మందికి పప్పు చారు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఎందుకో నాన్ వెజ్ కన్నా వెజ్ లోనైతే 2-3 ముద్దలు అయితే ఎక్కువ తిన బుద్ధి అవుతుంది. ముఖ్యంగానైతే పప్పు చారు ఉంటేనైతే 2-3 ముద్దలు ఏంది 5-6 ముద్దలు కూడా తినొచ్చు ఎక్కువ. ఇంగువతో పప్పు చారు చేస్తున్నాను. మీరు కూడా ఇంగువతో పప్పు చారు చేసుకుంటారో కామెంట్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళైతే ఏం వేయకుండానే కూరగాయలు ఇట్లా ఏం వేయకుండానే పప్పుచారు చేస్తారు నార్మల్ గా. నాకైతే అన్ని వెజిటేబుల్స్ ములక్కాయలు సోరకాయలు వేస్తేనే దాన్ని నాకు పప్పుచారు అని అనుబుద్ధి అవుతుంది. ములక్కాయలు కొందామని పోతానైతే 4 ములక్కాయలు 50 రూపాయలంట. అందుకే సపరేట్గా సోరకాయ పట్టుకొని అయితే ఇంటికైతే వచ్చాను. సోరకాయతో కూడా బానే ఉంటది పప్పుచారు, కానీ ఈ చలికాలంలో సోరకాయ తింటే బాగా జలుబు చేస్తుంది అని చెప్తారు కదా. సోరకాయ అందుకే ఎక్కువ నేను తినను. పప్పుచారు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అదే అండి సాంబారు. నా పప్పుచారుని చూసి అయితే భయపడకండి, నేనైతే సింపుల్ గా ఈ మెథడ్ లోనే చేసుకుంటాను. వాళ్ళ వరకు చాలా మంది పప్పు చారులో బెల్లం కూడా వేసుకుంటారు కదా, మీరు వేసుకుంటారా కామెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు వేస్తాను, బట్ ఈ రోజు అయితే ఇవ్వలేదు. పప్పు చారు అన్ని వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మసలనిస్తే పప్పు చారు అయితే రెడీ అయిపోయింది.